గ్రూప్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అనేది ఒక ప్రపోజల్ వాళ్ళు పెడుతున్నారు. అదేంటంటే గ్రూప్ 2 మెయిన్స్ ని ఇంకొక 2 or 3 months పోస్ట్ పోన్ చేయవలసిందిగా వాళ్ళు ఏపీఎస్సీ మెంబర్స్ కానివ్వండి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకు టైం సరిపోవట్లేదు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి. సో మనం మన తరఫున ఏ రకంగా వాళ్ళు ఏపీఎస్సీ మెంబర్స్ అప్రోచ్ అయ్యి పోస్ట్ పోన్ రిక్వెస్ట్లు ఏ రకంగా పెట్టాలో మనం ఇక్కడ చూద్దాం. సో మనం ఫస్ట్ కొన్ని మండలి కొన్ని సోర్సెస్ చూపండి. ఫస్ట్ సోర్స్ వచ్చి ట్విట్టర్ ద్వారా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సెకండ్ ఈమెయిల్స్ లో మనం లెటర్స్ పెట్టచ్చు. థర్డ్ నార్మల్ లెటర్ ఏపీఎస్సీ మెయిన్ అడ్రస్ కి లెటర్స్ పంపించవచ్చు. ఫోర్త్ వన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ మాత్రం మనం పీస్ఫుల్ గానే చేయాలి. ఎటువంటి వైలెన్స్ క్రియేట్ చేయకూడదు. నాన్ వైలెన్స్ లో మాత్రమే గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోవాలి. అది గుర్తుంచుకోండి. దిస్ వన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో ఇప్పుడు మనం ట్విట్టర్ క్యాంపెయిన్ చూద్దాం. ట్విట్టర్ క్యాంపెయిన్ వాళ్ళు ఒక గ్రూప్ లో పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ #ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫర్ 60 days అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ట్విట్టర్ అకౌంట్ నుండి ఏదైతే ఇక్కడ లింక్ షేర్ చేస్తున్నామో ఈ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా ఒక మెసేజ్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా హానరబుల్ సీఎం సార్ అది లింక్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు దీన్ని రీట్వీట్ చేసినట్టయితే ఆ మెసేజ్ డైరెక్ట్ గా సీఎం గారికి వెళ్ళడం జరుగుతుంది. ఆ రకంగా మీరు ట్విట్టర్ ద్వారా మీ యొక్క రిక్వెస్ట్ ని తెలియజేయచ్చు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఏపీఎస్సీ మెంబర్స్ ని ఈ దిగువ పోస్ట్ చేసిన మెసేజ్ త్రూ ఈమెయిల్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్స్ ఏ రకంగా చేయాలో చూద్దాం. ఇక్కడ ఏపీఎస్సీ వాళ్ళు ఇది ఏపీఎస్సీ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి ఇది. ఈ మెయిల్ ఐడికి మీరు మీ యొక్క ఈ పైన పోస్ట్ చేసిన మెసేజ్ ని ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ పోన్మెంట్ ఉందో ఈ మెసేజ్ ని ఏపీఎస్సీ గారికి మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి హియర్ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అదేంటంటే గవర్నమెంట్ న్యూగా ఫామ్ అయింది. సో వాళ్ళ పాలసీస్ ఉంటాయి, స్కీమ్స్ ఉంటాయి, నాట్ యూజ్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఓల్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ ప్రెసెంట్ యూజ్ అవ్వవు. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్ గ్రూప్ 2 సిలబస్ కొత్తగా ఫ్రేమ్ అయింది. బడ్జెట్ చదవాలి, సర్వే చదవాలి. సో ప్రాపర్ బుక్స్ అనేవి అవైలబుల్ లేరు కొత్త సిలబస్ కి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీంతో పాటు వైట్ పేపర్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. న్యూ బడ్జెట్, న్యూ సర్వే ఇట్లాంటివన్నీ న్యూగా యాడ్ అవుతాయి కదా అకౌంట్ కూడా. మాకు టైం సరిపోవట్లో అడిషనల్ గా 3 months పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ కి మీరు మెయిల్ చేసినట్టుగా వెళ్తుంది. సో ఇది ఏపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ కి మీ మెయిల్ ఐడి నుండి మెయిల్ చేస్తే ఆ మెయిల్ వాళ్ళకి వెళ్తుంది. సో దీంతో పాటు ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, ఇది ఏపీఎస్సీ యొక్క హోమ్ పేజ్ మీద మీరు క్లిక్ చేసినట్టు ఇక్కడ ఆర్గనైజేషన్ పేజ్ లో కాంటాక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ ఏపీఎస్సీ మెయిన్ అడ్రస్ ఇది. ఆ అడ్రస్ మీద మీరు చూడొచ్చు ఏపీఎస్సీ ఆఫీస్, న్యూ గవర్నమెంట్ బిల్డింగ్, 2nd floor, MG Road, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ యొక్క లెటర్ కి మీరు స్పీడ్ పోస్ట్ లో మీ రిక్వెస్ట్ పంపించినా సరే అది ఏపీఎస్సీకి వెళ్తుంది. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు రిక్వెస్ట్లు పెట్టచ్చు. ఆప్షన్ ఏంటంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పాం కదా, పీస్ఫుల్ ప్రొటెస్ట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ స్మాల్ ప్లకార్డ్స్, పాంప్లెట్స్ పట్టుకొని ఇట్లా గవర్నమెంట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీరు రకంగా పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని కూడా. సో ఈ రకంగా పైన చెప్పిన విధంగా ట్విట్టర్ అకౌంట్లో కానివ్వండి, లేదంటే ఈమెయిల్స్ పంపించడం కానివ్వండి, లేదంటే ఏపీఎస్సీ వెబ్సైట్కి లెటర్స్ రూపంలో పంపించడం కానివ్వండి, లేదంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీట్ అయ్యి లెటర్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మీరు మీ తరపున గ్రూప్ 10 పోస్ట్ పోన్ చేసే రకంగా కూడా మీరు మీ యొక్క పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.